వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి వీడియోలు 5 చేయడం జరిగింది. వాటన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మీరు కొత్తగా అడిగింది ఏంటంటే ఇంగ్లీషు అండ్ తెలుగు వెర్షన్లో బైలింగ్వల్లో చెప్పమని అడిగారు. సో అదే ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇది ఏ ఎగ్జామ్కైనా కూడా ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లను ఆధారంగా చేసుకున్నప్పుడే మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంది, మనం చదివేటప్పుడే ఆ కంటెంట్లో ఈ క్వశ్చన్ పేపర్లు చూడడం వల్ల క్వశ్చన్లు ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందని ఆ రకంగా అదే వ్యూలో మనం కంటెంట్ని గ్రాస్ప్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు మరి ఈ 6th వీడియో కంటిన్యూ చేద్దాం. దీనిలో ఒకటో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ది ఫాలోయింగ్ వాజ్ డెవలప్డ్ బై లైకాట్. సో ఇక్కడ ఆప్షన్లో నేను మళ్ళీ చదవట్లేదు, వీడియో చాలా లెంతీ అయిపోతుందని. ఆప్షన్లు కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు. సో ది ఫాలోయింగ్ వాజ్ డెవలప్డ్ బై లైకాట్. క్రింది వానిలో లైకాట్ అభివృద్ధి పరిచినది. క్రింది వానిలో లైకాట్ అభివృద్ధి పరిచినది. సో ఆన్సర్ ఈస్ 1. లైకాట్ డెవలప్డ్ ద సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్. అంటే సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్ని లైకాట్ అభివృద్ధి పరచడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు కంటెంట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద గిల్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఇంటెలెక్ట్. సో ఇక్కడ గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి ఒక 3 అంశాలు ఉంటాయి. వాటిలో కంటెంట్ అనేది ఒక అంశం అది. సో దానిలో పేర్కొన్నటువంటి ఈ కంటెంట్ అంటే విషయాలు, దానిలో పేర్కొన్నటువంటిది ఏంది, మళ్ళీ దానిలో సబ్ కాంటెంట్స్ ఉంటుంది. ఒక గిల్ఫర్డ్ ప్రజ్ఞామాపన లోపల 3 కాంటెంట్లు ఉంటాయి. ఇది ప్రచాలకాలు విషయము అండ్ అది అని మళ్ళీ వాటిల్లో సబ్ కాంటెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ కంటెంట్ కింద వచ్చేటువంటి నెక్స్ట్ అంశాల్లో చెందినటువంటిది ఏది అంటుండు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ కంటెంట్లో వచ్చేది ప్రవర్తన, మిగతాయి వేరే వాటిలో వస్తాయి అన్నట్టు ఇక్కడ. సో ఇది మనకు గిల్ఫర్డ్ ప్రజ్ఞకు సంబంధించినటువంటి మనం కంప్లీట్ వీడియో ఉన్నది. ఆ వీడియోలో టోటల్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది ఈ సిద్ధాంతం గురించి, మిగతా ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి స్పెషల్ ఒక ప్లేలిస్ట్ కూడా ఉన్నది, అది సైకాలజీ థియరీస్ అని, దానిలో ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఓకే. A girl makes good friendship with her neighbors and classmates with her cordial behavior and adjustments. According to Gardner's multiple intelligence theory, the intelligence she has. సో గార్డనర్స్ యొక్క థియరీ ఏంటిది, ఎగ్జాంపుల్ ఇట్లా కూడా అడగచ్చు. సో గార్డనర్స్ యొక్క థియరీ ఏంటిది, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. దీని ప్రకారం ఒక గర్ల్ ఏం చేస్తుంది, మేకింగ్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ హెర్ నైబర్స్ అండ్ క్లాస్మేట్స్ అండ్ షీ హాజ్ ద కార్డియల్ బిహేవియర్ అండ్ షీ హాజ్ గుడ్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. సో దాన్ని ఏమంటారు, ఈమెకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎటువంటి ఇంటెలిజెన్స్ అన్నట్టు ఇక్కడ. అంటే ఒక బాలిక తన చుట్టుపక్కల ఉన్న వారితోటి లేదా తన తరగతిలో ఉన్న వారితోటి తన ప్రవర్తన విధానం ద్వారా, సర్దుబాటు ద్వారా వారిని మంచి మిత్రులుగా చేసుకోవడం జరుగుతుంది. మరి గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం ఆమెలో ఎటువంటి ప్రజ్ఞ ఉన్నది, ద ఆన్సర్ ఈస్ 3. వ్యక్తంతర ప్రజ్ఞ. 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తంతర ప్రజ్ఞ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, తన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ అది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దీనిలో ఏ అండ్ బి ఇవ్వడం జరిగింది, మరి కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ ఈజ్ రిటన్ బై డానియల్
గోల్మన్. నెక్స్ట్ బి, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ రిటన్ బై జీన్ పియాజే. సో ఇందులో మరి ఏది కరెక్టు ఏది కాదు అనేది ఇక్కడ కింద ఇచ్చిండు. సో ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ రచయిత జీన్ పియాజే అన్నాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అని డేనియల్ గోల్మన్ అంటుండు. సో ఇక్కడ ఆన్సర్ ఏది అని అంటుండు కనుక సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక జీన్ పియాజేది ఇది తప్పు. ఇది ఫస్ట్ది డేనియల్ గోల్మన్ అంటే ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది రాయడం జరిగింది అనడం జరిగింది. సో తర్వాత క్వశ్చన్ తీసుకుంటే ది 3 సీక్వెన్షియల్ స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ మెమరీ ఆర్. ద 3 సీక్వెన్షియల్ స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ మెమరీ ప్రాసెస్ లోపల 3 ప్రాసెసెస్ ఉంటాయి. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి అంటుండే ఇక్కడ. అంటే స్మృతి ప్రక్రియ లోపల 3 దశలు ఉంటాయి అంటుండు. సో వాటి యొక్క ఆర్డర్ ఏంటిది అంటుండే ఇక్కడ. వాటి ఆర్డర్ ఏమిటి? సో ఆన్సర్ ఈజ్ 4. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞాపకం తెచ్చుకోవడం. మొదట ఏ విషయమైనా కూడా మనం నేర్చుకుంటే అది మెదడులో ఎన్కోడింగ్ రూపంలో ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది అనేది ధారణ కిందకు వస్తుంది. మళ్ళీ మనకు అవసరం అంటే లోపల నిల్వ చేయబడుతుంది ధారణ అంటే. మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీయడం జరుగుతుంది. సో 4th వన్ ఈజ్ ద ఎన్కోడింగ్, రిటెన్షన్, సో రిట్రైవల్ మళ్ళీ తీసుకురావడం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లోస్ హైయరార్కీ ఆఫ్ నీడ్స్ ఇండికేట్స్ దట్. మాస్లో యొక్క సిద్ధాంతం ఏంటిది? హైయరార్కీ ఆఫ్ నీడ్స్ అనేటువంటిది మాస్లో యొక్క సంబంధించినటువంటి సిద్ధాంతం. దీని ప్రకారం హైయరార్కీ ఆఫ్ నీడ్స్ ఇండికేట్స్ దట్ అంటే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అంటారు తెలుగులో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం మాస్లో ఏ విషయం గురించి తెలుపుతుంది అంటుండే ఇక్కడ. ఏ అవసరాల గురించి తెలుపుతుంది అనుక్రమణిక సిద్ధాంతం? సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది ముందు తీర్చాలంటుండే ఇక్కడ. క్వశ్చన్ సరిగా లేనట్టుంది. ఏది ముందుగా అవసరం అని అనుకుంటే శారీరక అవసరాలు అనేది ముందుగా తీర్చబడాలి. సో మాస్లోకి సంబంధించినటువంటి వీడియో ఇంకా చేయలేదు. సో చిన్న టాపిక్ కానీ వదిలేసిన కనుక చాలాసార్లు ఈ క్వశ్చన్లు మాస్లో గురించి రిపీట్ అవుతున్నాయి కనుక తప్పకుండా దీనిపైన వీడియో చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, రిజల్ట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ షుడ్ ప్రొవైడ్ సాటిస్ఫాక్షన్, ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ స్టూడెంట్స్. ది స్టేట్మెంట్ ఈజ్ గివెన్ బై థార్ండైక్. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే రిజల్ట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ షుడ్ ప్రొవైడ్ సాటిస్ఫాక్షన్, ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ స్టూడెంట్స్. ది స్టేట్మెంట్ ఈజ్ గివెన్ బై థార్ండైక్ అంటుండు. అంటే విద్యార్థుల లోపల మన బోధన అభ్యసన ఫలితాలు ఎట్లా ఉండాలంటే సంతృప్తిని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని కలిగించేవిగా ఉండాలి. ఎవరికి? విద్యార్థులకు. ఈ ప్రతిపాదనను తెలిపే థార్ండైక్ యొక్క నియమం. థార్ండైక్ యొక్క నియమాలు 3 ఉంటాయని చెప్పినాం. దానిలో ఏది అంటుండు? సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 3, ఫలిత నియమము. అంటే లా ఆఫ్ ఎఫెక్ట్. వాళ్ళకు ఈ సంతృప్తి, ఆనందము, సంతోషం అనేది ఎఫెక్ట్. అది బాగుంటేనే వీళ్ళు బాగా నేర్చుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సో నెక్స్ట్ సెషన్ ఓకే. సో ఇన్ దిస్ లీడర్షిప్ స్టైల్ seeks the suggestions and opinions of members into consideration in taking decisions. So in this leadership style seeks the suggestions and opinions of members into consideration in taking decisions. So leader also involves in all the activities అంటుండే ఇక్కడ. మరి ఈ రకం నాయకత్వం లోపల ఏం జరుగుతుందట? ఈ రకం నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడం లోపల సభ్యులందరి సలహాలని, సూచనలు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ రకమైన నాయకత్వం. మరి నాయకుడు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మరి ఏ రకమైన నాయకత్వం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నిర్ణయాలు తీసుకోవడం లోపల అందరినీ కలుపుకొని పోతాడు, సలహాలు సూచనలు తీసుకుంటాడు, ఆయన కూడా పాల్గొంటాడు. సో దిస్ ఈజ్ 4. సహభాగి నాయకత్వం అంటే అందరితో పాటు తను కూడా సహభాగస్వామ్యం కలిగి ఉండి నిర్ణయాల లోపల అందరి సూచన సలహాలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పార్టిసిపేషన్ లీడర్షిప్ అంటాడు. ద లీడర్ హీ ఈజ్ పార్టిసిపేటింగ్ అండ్ రిసీవింగ్ ద అడ్వైజెస్, సజెషన్స్ ఫ్రమ్ ఆల్ ద మెంబర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద
పర్సనాలిటీ ఈజ్ ఏ 3-tier సిస్టమ్ ఆఫ్ ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. పర్సనాలిటీ ఈ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో మన దాంట్లో ఉంది చూడండి. పర్సనాలిటీ 3-tier సిస్టమ్ అంటుండే ఇడ్, ఈగో, సూపర్ ఈగో. సో వీటి గురించి ఉన్నది మనకు. దస్ పర్సనాలిటీ థియరీ స్టేట్స్ ఇట్, దాని ప్రకారం ఏం చెప్తుంది మరి మూర్తిమత్వం అనేటువంటి పాఠంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేటువంటి ఒక 3 అంచెల వ్యవస్థతో కూడి ఉన్నది. ఈ విషయాన్ని ఈ మూర్తిమత్వ సిద్ధాంతం చెబుతోంది. మరి ఇది ఏ మూర్తిమత్వ సిద్ధాంతం ఇడ్, ఈగో, సూపర్ ఈగో గురించి చెప్తుంది అని అంటుండు. సో ఇది ఫ్రాయిడ్ది అని తెలిసిపోతుంది. అది క్వశ్చన్ నెంబర్ 1, మనోవిశ్లేషణ సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాయ్ వాంట్స్ టు వాచ్ మూవీ బట్ ఫియర్స్ దట్ హిజ్ ఫాదర్ మే నాట్ పర్మిట్. దిస్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్, కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ అనుకున్నాం. సరే ఇక్కడ ఏమంటుండు, ఒక బాలుడు సినిమా చూడాలనుకుంటుండు కానీ తండ్రి అంగీకరించడమైనటువంటి భయం ఉంది. ఇది ఈ విధమైన సంఘర్షణ అంటుండు. చూడాలనుకోవడం అనేది ఇష్టం, మరి తండ్రి కొడతాడేమో అంగీకరించడం అనే భయం. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగటివ్ ఉంది. అందుకే పాజిటివ్ ఉంటే ఉపగమం. సో ఆన్సర్ చెప్పండి మీరే. సో సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఉపగమ పరిహార, సినిమా చూడడం ఉపగమ, మరి తండ్రి భయం పరిహారం. అంటే పాజిటివ్ అనే దాన్ని అప్రోచ్, నెగటివ్ అని అవాయిడెన్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. సో సెక్షన్ 3 ఈ క్వశ్చన్ పేపర్లో అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కంటిన్యూ చేద్దాం. మరి నెక్స్ట్ పేపర్ కంటిన్యూ చేసేటువంటి ముందు మరి ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే, మీకు నిజంగా హెల్ప్ అవుతే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు నచ్చితేనే. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోతే, ఐడెంటిఫై ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఐడెంటిఫై ద సీక్వెన్షియల్ ఆర్డర్. ఇక్కడ ఏమంటుండు, సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఇక్కడ భాషా వికాసంలోని దశల వరుస క్రమాన్ని తెలపండి అంటుండు. భాషా వికాసంలోని దశల వరుస క్రమం. సో ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. వీటిని గమనించండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2. ACBD. ACBD సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మొట్టమొదటి దశ ప్రాగ్భాషా దశ. సో సెకండ్ వన్ ఈజ్ ద శబ్దానుకరణ దశ. ప్రాగ్భాషా దశ, భాషకు ముందు శబ్ద అనుకరించడం జరుగుతుంది. తర్వాత ముద్దు మాటల దశ. ఫైనల్గా భాష అవగాహన దశ, ఒక కంప్లీట్ మెచ్యూరిటీ అనేది వస్తుంది చివరికి. సో ఇక్కడ చూడండి, ప్రీలింగ్వల్ స్టేజ్, తర్వాత బబ్లింగ్ స్టేజ్, తర్వాత సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, ఓవరాల్గా లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్ అంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇక్కడ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అమంగ్ ద ఫాలోయింగ్ అంటుంది ఇక్కడ. సో మరి ఇన్కరెక్ట్ అన్నాడు కనుక, మరి ఇన్కరెక్ట్ ఏదో చూసుకుంటే మిగిలిన వాటిని మనం ఈజీగా తొందరగా అయిపోతుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ అంటుండే ఇక్కడ. థర్డ్ వన్ ఇన్కరెక్ట్. సో A మరియు C ఇన్కరెక్ట్ అంటుండు. ఇక్కడ తీసుకుంటే AC రెండు ఇన్కరెక్ట్ అంటుండు. సో B ఈజ్ ద రైట్ అన్నట్టు. ఇక్కడ సమాంతర క్రీడ అంటే ఏంటి? పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యము. మొట్టమొదటిసారి పిల్లలు సమాజం లోపల అడాప్ట్ అయ్యేది ఇక్కడ సమాంతర క్రీడల ద్వారా అవుతారంటుండు. మొదటి సాంఘిక కృత్యము అంటుండే ఇక్కడ. సో దీన్నే ఇంగ్లీష్లో ప్యారలల్ ప్లే అంటుండే. ఇది ఫస్ట్ సోషల్ యాక్టివిటీ ఆఫ్ ఏ చైల్డ్. ఫస్ట్ సోషల్ యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్ ఏదని కూడా అడగచ్చు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సోషల్ యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్? దట్ ఈస్ ద ప్యారలల్ ప్లే. Go to the next question. Identify the incorrect pair among the following. ప్రతి క్వశ్చన్ కూడా మరి డైరెక్ట్గా రావడం లేదు, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్లోనే అడగడం జరిగింది. సో ప్రతి టాపిక్ మీద మన పూర్తి ఒక అండర్స్టాండింగ్ తోటి, ఒక అవగాహనతోటి ఉన్నట్లయితేనే ఇవి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి తెలిస్తే సరిపోదు, సరే ఓవరాల్ అండర్స్టాండింగ్ కావాల్సి ఉన్నటువంటిది. సో
సో ఇక్కడ ఏంది, ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సరే, కరెక్ట్ పెయిర్ అనడానికి డైరెక్ట్ ఆన్సర్కి పోదాం. కరెక్ట్ పెయిర్ అనేది ఒకటే ఉంది. సో మిగతా వంతోటితో టైం వేస్ట్ చేసుకోకుండా వీటికి వెళ్దాం. సో సరైన జతను గుర్తించండి అన్నాడు. 4th వన్ ఇస్ ద ఆన్సర్. హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిగతా అన్ని వదిలిపెట్టండి, అవి ఎట్లా ఫాల్సే కనుక. సో నెక్స్ట్ క్వశ్చన్. గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అట్ ప్లే గ్రౌండ్ బై లిసనింగ్ టు ద విజిల్ సౌండ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇండికేట్స్ దిస్ లర్నింగ్. సో అంటే ఇక్కడ బై హియరింగ్ ఆఫ్ పీఈటీస్ విజిల్ సౌండ్ ఏమైపోయింది, స్టూడెంట్స్ ఆర్ గ్యాదరింగ్ అట్ ప్లే గ్రౌండ్. అంటే పీఈటీ యొక్క విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ ఆట స్థలానికి చేరుకోవడం అనేది మరి ఈ అభ్యసనాన్ని సూచిస్తుంది అంటుండు. అంటే విజిల్ వేయడం అనేది వీళ్ళు ఇక్కడికి ఏరుకోవడం అనే దాన్ని బట్టి ఉంది. ఇది పావులోవ్ థియరీకి సంబంధించింది ఉంది. కొంచెం అబ్జర్వ్ చేసి ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది ముందుగా చెప్పినట్టే ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. నిబంధన అభ్యసనము. వాట్ ఈస్ దట్? కండిషన్ లెర్నింగ్. అక్కడ గంట, ఇక్కడ విజిల్, అదే తేడా. సో నెక్స్ట్ క్వశ్చన్. ది బాయ్ హూ నోస్ అబౌట్ బ్లాక్ క్యాట్ ట్రీట్స్ బ్లాక్ పప్పీ యాజ్ ఎ క్యాట్. దిస్ ఈజ్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగిండు. మనం ఇంతకుముందు చేసినటువంటి బిట్లో కూడా చాలా వరకు క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి. మనం చేసినటువంటి ఇప్పటివరకు చేసిన 5 వీడియోల్లో ప్రాక్టీస్ బిట్లు ఈ సెషన్లో వచ్చింది, ఆ సెషన్లో వచ్చింది, ఈ సెషన్లో అంతకుముందు ఇయర్లో వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 20% 20 to 25% ఖచ్చితంగా ఈ ఓల్డ్ పేపర్ నుంచే రావడం జరుగుతుంది. సో ఓల్డ్ పేపర్ చూడడం వల్ల మనకు అట్లా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది. కొన్ని క్వశ్చన్లు సేమ్ ఉన్నట్లు కాకపోయినా కొంచెం దాన్ని మోడిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ఐడియా అనేది వస్తుంది. సో ఇది తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి అవగాహన వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటుండు, నల్ల పిల్లి గురించి తెలిసినటువంటి బాలుడు నల్ల కుక్కను కూడా పిల్లి అని అనుకుంటుండు ఇక్కడ. సో దీన్ని ఏమంటారు? సిమిలర్ క్వశ్చన్ మనకు వచ్చింది. సో బాగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1. సాంశీకరణం అంటుండే. ఏమంటాడు? సాంశీకరణం, అసిమిలేషన్. అంటే తనకి ఇదివరకే ఉన్నటువంటి స్కీమా అంటే నైపుణ్యాలు, వాటికి యొక్క పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని కొత్త సందర్భంలో కూడా వాటిని అన్వయించుకుంటే దీన్ని అసిమిలేషన్ అంటారు, సాంశీకరణం అంటారు ఇక్కడ. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అంటుండే. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు కనుక ఇక్కడ చూద్దాం, డైరెక్ట్గానే చూద్దాం. సో ఆన్సర్ ఈజ్ 4th. తీసుకుంటే 1C. 1 is C, 1C and 2D, 3A, 4B. ఇది చూడండి. అంటే బట్టి స్మృతి, చిన్న వయసులో ఎక్కాలు నేర్చుకోవడం, బై హార్ట్ చేస్తాం. సంసర్గ స్మృతి, మొదటిది చెప్తే రెండో దాన్ని చెప్పడం. రుచికరమైన తాజా ఆహారం, చూడంగానే ఏమైతే తల్లిని గుర్తు చేయడం. అంటే ఇంతకుముందు ఒక పదము అర్థవంతమైంది, అర్థవంతంగా అంది, సంసర్గ స్మృతి లోపల అని చెప్పినాం ఇంతకుముందు చేసినటువంటి లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ రుచికర ఆహారానికి మరియు తల్లిని, వీటికి 2 సంసర్గం చేసిండు. తర్వాత స్వల్పకాలిక మృతి, అంటే కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవడం. స్కూల్లో కొత్త ఫ్రెండ్ తొందరగా గుర్తుండే, 2-3 సార్లకు గుర్తుంటుంది. సో ఏదో బస్ సీట్ నెంబర్ అన్నాము, లేకపోతే ఫోన్ నెంబర్ కొత్త వాళ్ళది, కొద్దిసేపే ఉంటుంది, మర్చిపోతాం. క్రియాత్మక స్మృతి, అంటే పరీక్ష సమయంలో సమాధానాన్ని గుర్తు చేసుకోవడం. క్రియాత్మక అంటే దీనిలో చర్య ఉంది. చర్య అంటే ఏంది? ప్రయత్నం అనేది ఉంది. పరీక్షలో ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత మనం ప్రయత్నించి మనం చదువుకున్న దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవడం జరుగుతుంది కనుక దీన్ని క్రియాత్మక స్మృతి అంటారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఏముంది? రోట్ మెమరీ అంటే లర్నింగ్ టేబుల్స్ ఇన్ ఎర్లీ ఏజ్. అసోసియేటివ్ మెమరీ ఏమంటుండు? టేస్ట్ ఆఫ్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ రిమైండ్స్ వన్స్ మదర్. షార్ట్ టర్మ్ మెమరీ, రిమెంబర్ ఏ న్యూ స్టూడెంట్ నేమ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అన్నాడు. ఇది అందుకే దీన్ని ఏమంటారు? షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. యాక్టివ్ మెమరీ ఏంటిది? రీకాల్ ద ఆన్సర్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ పీరియడ్. యాక్టివ్ మెమరీ అంటే మనం ప్రయత్నించి గుర్తు తెచ్చుకుంటాం అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్.
విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి అంటుండే ఇక్కడ. సో ది హైయెస్ట్ క్లాస్ దట్ ద ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డ్ చిల్డ్రన్ కెన్ స్టడీ ఈజ్. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఉంది. విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి. విద్య నేర్వగలిగిన మానసిక వికలాంగులు అంటుండే ఇక్కడ. సో ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డ్ చిల్డ్రన్ అంటుండే ఇక్కడ. మరి వాళ్ళు తిరగగలిగిన తరగతి ఏది అంటుండు. సో 4th one is the answer. 4th class. The class is 4th. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఓకే, ఇది మనకి ఇదివరకే అడిగిండు. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. అంటే ఇది ఏపీడిఎస్సి 2025కి సంబంధించినటువంటి అన్ని రకాల సబ్జెక్టులు, ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్లు అదర్స్ కానీ, మరియు సెషన్ ఏదైనా కానీ, మార్నింగ్ సెషన్ కానీ, ఆఫ్టర్నూన్ సెషన్ కానీ, వీటన్నిటి పరంగా మనం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కనుక చాలా క్వశ్చన్లు అంటే ఇందులో ఎక్కువ వరకు దాదాపు ఆల్మోస్ట్ ఒక 30% క్వశ్చన్లు దానిలో నుంచి దీనిలో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మనం ఏదైతే ఉందో మీ మిత్రులు ఎవరైనా చెప్పినటువంటి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పరీక్ష రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీకు గుర్తున్న క్వశ్చన్లను కామెంట్ బాక్స్లో తెలియండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయిపోయి దాంట్లో తెలపండి. నెక్స్ట్ రాసే వాళ్ళకి హెల్ప్ అవుతాయి ఇవి. సో పేపర్ ఇప్పుడు రిలీజ్ కాదు కనుక. సో ఇక్కడ ఏమన్నాడు, an 8-year-old girl completed intelligent test for 12 years age. Her IQ is. మరి 8 సంవత్సరాల బాలిక కానీ 12 సంవత్సరాల వయసు వారికి చెందిన ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది. ఆమె యొక్క ప్రజ్ఞా లబ్ధి అంటుండే ఇక్కడ. ప్రజ్ఞా లబ్ధి అంటే ఆమె మెంటల్ ఏజ్ అండ్ క్రానికల్ ఏజ్ అంటే వాస్తవిక వయస్సు, మానసిక వయస్సు. MA/CA 100 అని ఉంటుంది. MA/CA × 100 అంటే ఇక్కడ మరి ఆమె మానసిక వయస్సు మాత్రం 12 సంవత్సరాలు ఉన్నది. నిజంగా మరి ఆమె క్రానాలజికల్ ఏజ్ ఏమున్నది, 8 సంవత్సరాలు ఉన్నది. ఇంటూ 100 వేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 150. IQ 150 ఉన్నది. సో ఇది ప్రజ్ఞలకు సంబంధించినటువంటి మన వీడియో లెసన్లలో ఉన్నది, క్లియర్గా చూసుకోండి. ఇక వైషమ్యం కనుక్కోవడానికి సూత్రాన్ని ఒక్కసారి చూసుకోండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. వైషమ్యం ఫార్ములా టు ఫైండ్ ద స్కీవ్నెస్. సో ఇది డిఎస్సికి సంబంధించినటువంటి బిట్ కనుక ఇక్కడ వచ్చింది, అబ్జర్వ్ చేయండి. వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ది లింగ్విస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఈజ్. ది లింగ్విస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఈజ్ అంటే భాషా గ్రహణ యంత్రం. ఇంగ్లీష్లో ఏమంటుండదని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అంటున్నాం. అనేటువంటి భావనను వివరించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఏ లింగ్విస్ట్ ఈ భాషా గ్రహణ యంత్రం లేదా లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ని చేసిండు? సో ది ఆన్సర్ ఈజ్ 3. సో భాషకు సంబంధించినటువంటి సిద్ధాంతం అనగానే ఏమనుకోవాలి, నోమ్ చామ్స్కీ అనుకోవాలి. సో ఈ నోమ్ చామ్స్కీ పైన మరియు మాస్లోకి సంబంధించినటువంటి దాని మీద మనం తప్పకుండా తొందరలో వీడియో చేద్దాం. సో ఇవి రెండింటి మీద కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో మన క్వశ్చన్ పేపర్లు ప్రీవియస్ పేపర్లు చూస్తూ ఉన్న కొద్దీ మరి దేని మీద ఫోకస్ చేస్తుండే ఇంకా మనం మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవి అనేది తెలుస్తుంది. మీరు కూడా మీ ప్రిపరేషన్లో ఈ పాత పేపర్లు చూస్తూ ఉన్న కొద్ది క్వశ్చన్లను మరి ఇంకా చదవని ఏమున్నాయి, మరి ఏ టాపిక్ మీద మన గ్రిప్ ఉంది, ఏ టాపిక్ మీద మనకి ఇంకా గ్రిప్ లేదు అనేటువంటి ఒక ఐడియా వస్తుంది. సో అందుకని ఏ ఎగ్జామ్కైనా ఫస్ట్ సిలబస్ చూడండి, ఆ తర్వాత ఓల్డ్ పేపర్స్ చూడండి, తర్వాత చదవడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏ చాప్టర్ది ఆ చాప్టర్కి చూస్తే ఇంకా బెటర్, హ్యాపీగా ఉంటుంది. ఒక చాప్టర్ చదివిన తర్వాత అదే చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్లను చేసినట్టయితే మనకు ఎంతవరకు గుర్తుంచుకోగలం, ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకోగలం అనేది మనకి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ లాగా పనికొస్తుంది. దాని తర్వాత ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకొని దాంట్లో ముందుకెళ్ళడానికి వరకు అవకాశం ఉంటుంది. ఇంకా తప్పకుండా అందరికీ పని చేయండి. సో మీరందరూ కూడా ఇలాగే చేస్తుండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు. అయినా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్
an example of for association ideas. It is a memory technique. Association ideas ఇంతకున్నాను. భావాల సంసర్గం అదేమో పద సంసర్గం గురించి చదువుకున్నాం మనం. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్ అంటుంది మెమరీ టెక్నిక్. క్రింది వాహనంలో భావాల సంసర్గం అనేటువంటి స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ. అంటే కొన్ని భావాలు ఉంటాయి, మొదటి దాన్ని చూడడానికి రెండవది గుర్తొస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎక్కాలు పద్యాలు వల్ల వేయడం, తెలిసిన విషయం గుర్తు రాకపోవడం, ఎక్కువ పదాలను వాక్యాన్ని తిరిగి చెప్పడం, ఏది కాదు ఒకదానికొకటికి లింక్ ఉంటుంది ఇక్కడ. అందుకే ఏమంటున్నాం, తాజ్ మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడం, ఇది భావాల సంసర్గం అంటారు ఇక్కడ. సో రిమెంబరింగ్ షాజహాన్ వెన్ లిసన్ టు ద నేమ్ ఆఫ్ తాజ్ మహల్. తాజ్ మహల్ అని ఎవరైనా చెప్పగానే షాజహాన్ కట్టించిండు కదా అని గుర్తొస్తుంది హిస్టరీ అంతా. దీన్ని ఏమంటారంటే అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్ అంటారు, భావాల సంసర్గం. సో తర్వాత క్వశ్చన్, దిస్ హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. సో విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటున్నాం ఇది. సో ఈ హార్మోన్ ఏమంటున్నాం, పోరాట పలాయన హార్మోన్ అంటున్నాం. అయితే పోరాడు, లేకపోతే పలాయనం, చిత్తగించు, అక్కడ నుంచి పరిగెత్తు అన్నట్టు. సో హియర్ ఈజ్ ద, అందరికీ తెలిసిందే, ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఎడ్రినల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ ఎడ్రినల్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఎరిక్సన్. సో ఎరిక్సన్ సంబంధించింది ఏంటిది, సాంఘిక వికాస సిద్ధాంతం. సో ఇక్కడ దీనిలో కొన్ని ఉంటాయి, ఒక్కొక్క దశలో కొన్ని లక్షణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అకార్డింగ్ టు ఎరిక్సన్, ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ స్టేజ్ అంటున్నాం మనం. అంటే ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం, న్యూనత అనేవి ఏ దశ లోపల లక్షణాలు అంటుండే ఇక్కడ. అంటే పిల్లలు శ్రమిస్తారు, కాదనుకుంటే అది కుదరకపోతే న్యూనతాభావం ఉంటుంది అంటుండే ఇక్కడ. సో ఇది పాఠశాల దశ లోపల ఉంటుంది, స్కూల్ స్టేజ్, డ్యూరింగ్ ద స్కూల్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వైగాట్స్కీ మళ్ళీ. సో వైగాట్స్కీ, ఎరిక్సన్ ఇవన్నీ సిద్ధాంతాలు మన వీడియోలో సిద్ధాంతాలకు సంబంధించి సెపరేట్ ప్లే స్టోర్ ఉన్నది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు తప్పకుండా అక్కడ ప్లే లిస్ట్ అనేది ఉంటుంది, ఇది మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో మీకు టైం ఉన్నా లేకపోయినా, ఎస్పెషల్లీ థియరీస్కి సంబంధించిన అంటే సైకాలజీ థియరీస్ అనేటువంటిది సెపరేట్ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అనేది ఉన్నది, దాన్ని మాత్రం తప్పకుండా చూడండి, దానిలో ఉన్న వీడియోలన్నీ చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్లు వాటి నుంచి రావడానికి అవకాశం ఉంది కనుక మనం కూడా ముందు వాటిని వేసి పెట్టడం జరిగింది. సో అకార్డింగ్ టు వైగాట్స్కీ, దిస్ ప్లేస్ ఎ డామినెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అమాంగ్ చిల్డ్రన్. ఇది ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ లోపల, పిల్లల లోపల డెవలప్ కావడానికి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అని అనుకుంటుండు. వైగాట్స్కీ ప్రకారం పిల్లల ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించేది ఏది, పిల్లల ప్రజ్ఞా వికాసం లోపల. సో వైగాట్స్కీ అనగానే మనం దాన్ని గుర్తు తెచ్చుకోండి. వైగాట్స్కీ అనగానే ఏమొస్తుంది, ఇక్కడ ప్రైవేటు ప్రసంగం అంటుండే. ఇక్కడ వైగాట్స్కీ అంటాడు ప్రైవేట్ ప్రసంగం, ప్రైవేట్ స్పీచ్ అంటుండే. ఏమంటున్నాడు, ప్రైవేట్ స్పీచ్. మొదట ప్రైవేట్ స్పీచ్ ఉంటుంది, ఫస్ట్ బాగా బిగ్గరగా అరుస్తాడు బయట, తర్వాత తనలో తాను మాట్లాడుకుంటాడు, ఆ తర్వాత కామ్గా ఆలోచించుకోవడం మొదలు పెడతాడు. ఇట్లా స్టెప్ బై స్టెప్ పిల్లల ప్రజ్ఞా వికాసం ఉంటుంది. వైగాట్స్కీ సిద్ధాంతంలో మనకు క్లియర్గా ఆ వీడియోలో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసి. సో దాన్ని చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ డజంట్ లైక్ కాఫీ అండ్ టీ బట్ ఇట్ ఈస్ కంపల్సరీ టు సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్, కాన్ఫ్లిక్ట్ హియర్. మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, సంఘర్షణ వచ్చింది. ఇక్కడ ఏమంటుండు, డజంట్ లైక్ కాఫీ, టీ, ఇది వద్దు అది వద్దు, సో రెండు కూడా వద్దు అంటుండు. సో ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి, మీకు తెలుసు ఎగ్జాంపుల్లే చేంజ్ అవుతున్నాయి కానీ దానిలో ఉన్నటువంటి క్లూ మాత్రం మారట్లేదు. సో ఒక వ్యక్తికి కాఫీ, టీ రెండు ఇష్టం లేదు, కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాలనేటువంటి సంఘర్షణ అనేది వచ్చింది. ఇప్పుడు దీనిలో కొట్టుమిట్టాడుతుండు. సో ఈ సంఘర్షణను ఏమంటారు, మీకు తెలుసు, ఆన్సర్ ఈజ్ 2,
పరిహార. కాఫీ ఇష్టం లేదు, టీ ఇష్టం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా క్వశ్చన్ రిపీట్ అయింది. ది బుక్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ రిటన్ బై హోవార్డ్ గార్డ్నర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఈ బుక్ను కూడా అడగడం జరుగుతుంది అప్పుడప్పుడు. ఇది ఎవరు రాసిండ్రని అడగడం జరుగుతుంది. సో హోవార్డ్ గార్డనర్ రచించినటువంటి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి గ్రంథాన్ని రచించిండు. ఇది దేని గురించి తెలుపుతుంది అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ 3. బహుళ ప్రజ్ఞ గురించి తెలుపుతుంది. హోవార్డ్ గార్డనర్ రచించినటువంటిది. అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్. సో ది బుక్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఇట్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దిస్ వాజ్ రిటన్ బై హోవార్డ్ గార్డనర్. సో ఇక్కడ దీంతో మరి 2 పేపర్లు పూర్తి చేయడం జరిగింది. సో తప్పకుండా మీకు హెల్ప్ అవుతున్నది. ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవి అదే నా నమ్మకం. సో నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా కనుక తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి. కానీ మరి మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అంచినటువంటి కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి ఉందనుకోరి, లేదా ఎరిక్సన్ సిద్ధాంతం, వైగాట్స్కి సిద్ధాంతం, వీటికి సంబంధించి ఇక్కడ నేను ఒక ఫినిషింగ్ టచ్ లాగా ఫాస్ట్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంది మీ ప్రిపరేషన్ కనుక. కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేదు ఎవరన్నా ఇంకా కొంచెం ఏమన్నా సిద్ధాంతాల మీద మీకు డౌట్లు ఉన్నట్టయితే మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోలను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని చూడండి. సో దీస్ ఆర్ వెరీ యూజ్ఫుల్ వీడియోస్. చాలా ఎఫర్ట్ పెట్టి తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు కూడా ఇవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.